స్థానిక పౌరులు రిజర్వేషన్ల ఖరారు అంటూ చూస్తా ఉన్నాం కదా. దీని వెనకాల చాలా పెద్ద ఎత్తున మోసం ఉన్నది. ఆ మోసాన్ని ఒకసారి మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం అవుతుంది. బీసీలకు 42% రాజ్యాంగ విరుద్ధం, హైకోర్టులో పిటిషన్ నేడు విచారణ అంటూ చూస్తా ఉన్నాం. సో హైకోర్టులో అసలు ఇంతవరకు అఫీషియల్ నోట్ రాకముందే వీళ్ళు కోర్టులకు వెళ్ళిందంటే ఏ విధంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఏ విధంగా ఆపుతున్నారో ఒకసారి చూడాలి. ఎందుకంటే ప్రతిసారి నేను చెప్తున్నాం, బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో బీసీలకు మాత్రమే రిజర్వేషన్ల విషయంలో న్యాయస్థానాల్లో వీగిపోతూ ఉంటాయి. అంటే న్యాయస్థానాలు ఏ విధంగా మేనేజ్ చేస్తారు అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి చాలా డీటెయిల్గా చదువుదాం. సో బీసీలకు 42% రిజర్వేషన్ అసాధ్యం, అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం, రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు అడ్డుకోండి, హైకోర్టులో పిటిషన్ నేడు విచారణ అంటూ చూస్తా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని, అది రాజ్యాంగ విరుద్ధం పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అంటే ప్రభుత్వం జీవో ఇంకా విడుదల చేయలేదు, అప్పుడే ఆ జీవోను అసలు ఆ జీవో అనేది రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా కోర్టులో పిల్స్ వేస్తున్నారంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బీసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. సో ఇది కేవలం ఏదో ప్రతిపక్షాలు చేస్తున్నాయో లేకపోతే అధికార పక్షం అని కాదు. కంప్లీట్ గా బీసీలకు రిజర్వేషన్లు వద్దు అనేది ఈరోజు ఈ అగ్రవర్ణాల యొక్క భారీ కుట్రగా మనమైతే చెప్పొచ్చు. సో మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అడ్డుకోవాలని పిటిషన్లో కోరారు. నేను నిన్ననే చెప్పిన, ఈ జీవో ద్వారా గనక రిజర్వేషన్లు ఇస్తే ఖచ్చితంగా కోర్టులో వీగిపోతుందని చెప్పిన, అసలు జీవో ఇవ్వకుండానే జీవో ఇంకా రాకుండానే ఈ అగ్రవర్ణాలు ఏ విధంగా కుట్ర చేస్తున్నాయి, బీసీలను ఏ విధంగా మోసం చేస్తున్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవపూర్కు చెందిన సామాజిక కార్యకర్త బుట్టెంగారి మాధవరెడ్డి, చూడండి బుట్టెంగారి మాధవరెడ్డి, వీళ్ళంతా ఎవరు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళే, కాంగ్రెస్ ఫేవరబుల్ ఉన్నటువంటి రెడ్డిలు అంటే కాంగ్రెస్ పార్టీ, అందులో రాసి పెట్టుకోండి. సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటుంది ఎవరు? వీళ్ళే కదా. సో ఇంకెవరెవరు? సిద్దిపేట జిల్లా చిన్నకొండకు చెందిన జలపల్లి మల్లవ, పాపం ఈమెను ఎవరో తీసుకొచ్చేసి పెడతా ఉన్నారు. ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే మొత్తం రిజర్వేషన్లు 50% మించిపోతాయని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పిటిషన్లు పేర్కొన్నారు. కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50% మించరాదని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోను రిజర్వేషన్లు 50% మించి ఇవ్వకుండా పరిమితి విధించారని, దాన్ని అలాగే కొనసాగిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న విధంగానే బీసీలకు 26%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 9% ఇవ్వడం ద్వారా మొత్తం రిజర్వేషన్లు 50% అవుతాయని, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగానే పంచాయతీరాజ్ చట్టంలోని రిజర్వేషన్లు 50% మించకుండా ఏర్పాటు ఉందని, ప్రభుత్వం దాన్ని సవరించి రిజర్వేషన్లు పెంచాలని చూస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ 50% మించితే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే ఇతర వర్గాల వారి హక్కులకు భంగం కలుగుతుందని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగ పరంగా అసాధ్యమైనటువంటి పని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే సుప్రీంకోర్టు రాజ్యాంగం ధర్మాసనాల ఉద్దేశం ఓడిపోయినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ పిటిషన్ బుధవారం జస్టిస్ కె లక్ష్మీ ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది అంటూ చూస్తాం. అంటే ప్రభుత్వం ఇంకా జీవో రాకముందే, ఈరోజు ఆ జీవో రాకముందే కోర్టులో పిల్ వేసి ఈరోజు ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంటుందంటే చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పెట్టింది ఎవరు? బుట్టెంగారి మాధవరెడ్డి, రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. సో ఆయన ఎవరు? ఆబ్వియస్ గా కాంగ్రెస్ కు పనిచేసే వ్యక్తే, 100% కాంగ్రెస్ వ్యక్తే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది? మీడియాలో, అన్ని పేపర్లలో, అన్ని శాటిలైట్ మీడియాలో, ప్లస్ అన్ని డిజిటల్ మీడియాలలో స్థానిక సంస్థల ఎన్నికలను జీవో ద్వారానే మేము ఇవ్వబోతున్నాం, ఎందుకంటే గవర్నర్ ఆమోదించట్లేదు, రాష్ట్రపతి గెజిట్ విడుదల చేయట్లేదు అని చెప్తూనే మేము జీవో ద్వారా ఇస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఈ కోర్టులలో వీగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? దాన్ని అప్పుడు ఏం చేస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతిపక్షాల కుట్ర, మేము బీసీలకు 42% ఇస్తామని చెప్పినాం, ఆల్రెడీ అసెంబ్లీలో ఆమోదించాం, ప్లస్ బిల్లు గవర్నర్ పంపినాం, రాష్ట్రపతి పంపినాం, అన్ని చేసాం. ఆ ప్రయత్నాలన్నీ కూడా బీజేపీ చేయట్లేదు. బీజేపీ క్లియర్గా బీసీలకు 42% ఇస్తా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదని చెప్తారు. చెప్పి ఇప్పుడు ఈ జీవోను కూడా అడ్డుకున్నారు. ఇదంతా కూడా బీజేపీ బీఆర్ఎస్ల కుట్ర అని కాంగ్రెస్ పార్టీ చెప్పబోతుంది. 100% ఇది కాంగ్రెస్ బీసీలకు చేస్తున్నటువంటి మోసం. బీసీలకు మేము 42% ఇస్తున్నామని చెప్తూనే
ఈరోజు కోట్లలో ఈ విధంగా వీగిపోయేలా చేయడం ఏదైతే ఉందో ఇది బీసీల పైన భారీ కుట్రగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గంగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి మొత్తంగా బీసీలను దోకా చేస్తున్నాయి. బీసీల రిజర్వేషన్ల విషయంలో వీళ్ళందరూ కూడా మన బీసీలందరినీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మోసం చేస్తున్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ ఒక్క పార్టీకి సంబంధించి కాదు, అన్ని పార్టీలు కలిసే బీసీలను మోసం చేస్తున్న విషయం గమనించాలి. సో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయత్నం కూడా అదే, మేము ఏదో ప్రయత్నం చేయాలని దానిలో ఉన్నారు. గతంలో రాష్ట్రపతికి పంపడం జరిగింది. సో అది యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసి ఆల్రెడీ పంపడం జరిగింది. ఏది అసెంబ్లీలో కూడా గవర్నరు యాక్సెప్ట్ చేయాలి. గవర్నర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేడు, చేయట్లేదు. ఇప్పుడు జీవో అంటున్నారు. ఈ జీవో ద్వారా ఏమైనా అవుతుందా? జీవో ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా వీళ్ళు కోర్టులో జీవో ఇచ్చారు అంటేనే కోర్టులో దిగిపోతాయి, 100% దిగిపోతాయి. సో ఇప్పుడు కోర్టుల ద్వారా దీన్ని అడ్డుకొని ఇక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంటే ఒక పొలిటికల్ గేమ్ ఆడుతుంది. పొలిటికల్ గేమ్ ఆడి ప్రతిపక్షాలను నిందించి తద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ఒక సెంటిమెంట్ బీసీల అంశాన్ని తెర మీద తీసుకొచ్చేసి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది ఇప్పట్లో కాదు అనేది గుర్తుపెట్టుకోండి. బీసీలను ప్రతిసారి కూడా ఇవన్నీ కూడా మోసం చేస్తూనే ఉంటాయి. రాష్ట్రంలోని మొత్తం 12,760 పంచాయతీల్లో దాదాపు 5,360 గ్రామ పంచాయతీలు 1,12,534 వార్డులకు గాను సుమారు 47,264 వార్డులు బీసీలకు దక్కే అవకాశం కనబడుతుంది. ఇక 5,765 ఎంపీటీసీలో దాదాపు 2,421 ఎంపీటీసీలు, 565 ఎంపీపీ, జెడ్పీటీసీలకు గాను సుమారు 237 చొప్పున కేటాయింపు జరుగుతున్నాయి. 31 జెడ్పీ చైర్పర్సన్ స్థానాల్లో బీసీలకు 13 వరకు స్థానాలు దక్కవచ్చని అధికారిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇది కేవలం ఆ ప్రాసెస్ అంతా కూడా ఎందుకు 2-3 రోజుల నుంచే ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున హడావుడి చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం చేస్తుంది అంటే ఇదంతా వేగవంతం చేసి మళ్ళీ దసరాలోపే నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఇదంతా కూడా ఒక డ్రామా. కేసీఆర్ ఏ విధంగానైతే డ్రామా కంపెనీ నడిపిండో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా డ్రామా కంపెనీ నడుపుతా ఉన్నాడు. పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్పేసి మాయముచ్చట్లు చెప్పేసి ప్రజల్ని పెద్ద ఎత్తున ఇబ్బందులు గురి చేసి మోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే మనకు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. నేటి సాయంత్రానికి సర్కారు నివేదికలు వార్డు సభ్యుడి నుంచి జెడ్పీ చైర్పర్సన్ దాకా తేలిన రిజర్వేషన్లు వాటి ప్రకారం 42%తో రిజర్వేషన్లు ప్రకటించిన సర్కారు అంతకుముందు ప్రత్యేక జీవో విడుదల ఎన్నికలకు వెళ్లనున్నామని తెలుపుతూ ఎలక్షన్ కమిషన్ లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం దసరాలోపై స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవకాశం అంటూ చూస్తున్నాం. ఇదంతా దోకేబాజ్, అంత ఉత్తముచ్చట. కేవలం ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి ఒక బడా డ్రామాగా మనం చెప్పొచ్చు.